ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు, అలాగే కూడిన సావుకులకు, విశ్వాసులకు, అలాగే ఇంద్రకుమారి గారికి, పరిమళ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఆరాధ్య ప్రియ క్యూటీ అనబడుతున్న బిడ్డ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ రావటం జరిగింది. దేవుడు మరి గొప్పగా జరిగిస్తున్నారు. ఆ బిడ్డ పుట్టిన సమయంలో కూడా ఎన్నో దేవుడు కార్యాలు జరిగించారు. ఇందాక ఇంద్రకుమార్ గారు చెప్పారు, మనము నీతి కార్యము పూనుకున్నప్పుడు దుష్టుడు కూడా వాడు ముందుకు వస్తాడు, చెడగొడతాకి ముందు ఉంటాడు. కాబట్టి మంచిది, మేలు జరుగుద్ది, చిగురు పుట్టిద్ది అన్నప్పుడు దాన్ని చిగురింప చేయకుండా చేయాలని చూసేవాడే సాతానుగాడు. కాబట్టి అభ్యంతరాలు రాకపోను, కానీ ఏమో వలన అభ్యంతరం వచ్చామన్నట్టుగా అభ్యంతరాలు కలిగినా కూడా చిన్న వయసులో మీరు ముందుకు వచ్చి ఈ ఆరాధన పెడతాం, దైవ సేవకులను ఆహ్వానించడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇంద్రకుమార్ గారు కూడా దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి బలహీనత లేకుండా, అందుకే అని చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నేను చెదర కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షను, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. హల్లెలూయా. నిజంగా లోకంలో చూస్తే బహుభయంకరంగా ఉంటుంది పిల్లల పరిస్థితి. పుట్టిన కాడి నుంచి కానివ్వండి, వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ ఒక జీవితం వచ్చేసరికి. కానీ దేవుని బిడ్డగా ఉండి ప్రతి క్రైస్తవుడికి వారికి ఇచ్చిన బిడ్డల్ని, చక్కని బిడ్డల్ని ఇస్తున్నారు. హల్లెలూయా, థ్యాంక్ యూ. అయితే వారు ఎలా ఎదగాలి అంటే దేవుని మందిరంలో ఎదగాలి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి త్రోవలో నడవాలి. వారిని ఎప్పుడు కూడా ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు నేర్పాలి. పరిమళ, ఇంద్రకుమార్ గారిని నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఒక్కోసారి వీడియోస్ పెడుతూ ఉంటారు, స్టేటస్ చూస్తాను. ఆరాధ్య ప్రియ కానీ, జున్ను కానీ, పాటలు కానీ, ప్రార్థన కానీ, వాళ్ళు చిన్నప్పటి నుంచి పరిమళ ఉంది కదా, మా నాన్నగారు నేర్పింది. మా నాన్నగారు అంటే రెవరెండ్ నానాజమ్మ గారు మాకు నేర్పి భక్తి, అదే భక్తి అయ్యగారు తన బిడ్డలకు నేర్పటం ద్వారా ఈరోజు ఎలా జయించాలి, ఎలా దీన్ని పరిష్కారం చేసుకోవాలన్న ఒక మార్గదర్శిగా మన యేసు ప్రభువారు మన ఆత్మ తండ్రి గారు తెలియజేశారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రతి తండ్రి చూపిస్తారు, ఆస్తులని, అయ్యని, ఇయ్యని, లోకంలోకి వెళ్ళి వాళ్ళని చూడు, చుట్టాలను చూడు, వాళ్ళని చూడొద్దని కాదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే యేసు ప్రభువారు, నజరేయుడైన యేసు ప్రభువారు ప్రార్థనకి, ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా దైవికంగా పాటలు పాడటం కానీ, సండే స్కూల్కి వెళ్ళటం కానీ, అన్ని విషయాల్లో క్యూటీ చాలా ఆశీర్వాదకరంగా మా ఇంటికి వస్తుందండి. వచ్చినప్పుడు తాత అని చక్కగా మాతో కలిసిపోయి ఉంటారు. ఇద్దరు పిల్లలు కూడా మిల్కీ కానీ వీళ్ళందరూ కూడా చక్కగా ఈ ఆయుర్వేగాలు ఆ బిడ్డకి శోధన వచ్చినప్పుడు కూడా పరిమళ చాలా ఏడ్చండి, బాబాయ్ పిల్లకి ఇలా శోధనలు వస్తున్నాయి అని చెప్పి నాడి చెప్తే కుటుంబం చూపిస్తున్నారు, ప్రార్థన చేయండి బాబాయ్ బాగా జరగాలని. నిజంగా దేవుడు 2 సార్లు కూడా దేవుడు ఘనంగా జరిగించాడు. ఇంకా రాబోయేలో మీరు ఇంకా విశ్వాసంలో ముందుకెళ్ళాలని మన ఆత్మీయ తండ్రి గారు అయ్యగారు ఏం చెప్తున్నారో ఆ ప్రకారంగా నడుచుకోవాలని, దేవుడు మిమ్మల్ని నడిపించిన ప్రకారంగా, అమ్మగారు చెప్పిన మాట ప్రకారంగా నడిస్తే ఏ ఒడిదొడుకులు లేకుండా పిల్లల ఆయుర్వేగాలతో మనం చూస్తున్నాం. చాలామంది ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు, పెద్ద అయినాక ఆశలు అడియాశలు అయిపోవడము, చాలా డిసప్పాయింట్లు అయిపోవడం. ఆ పిల్లలు ఒకటి అనుకుంటే ఇంకొకటిలోకి వెళ్తున్నారు. కానీ క్రీస్తు సైన సావాసంలో షాలేమరాజు ప్రేరాల్లో ఇచ్చిన బిడ్డలు అయితే దేవుడు వరమతో, చక్కని ఆయుర్వేగాలతో, చక్కని మేలులతో ఒక మంచి ఉన్నత స్థానంలో హుందాగా బతికిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హుందాగా బతికిస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరి దగ్గరనో తలదించుకొని బ్రతకటం కానీ, లేకపోతే అంటే గర్వంగా తలెత్తుకొని అని కాదు, దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, ఇంటి వారికి, కుటుంబ సభ్యులకి, సంఘానికి, దేవునికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉంటున్నారు. ఇది 100% వాస్తవము. ఎవరు నమ్మినా పోయినా నేను చూస్తున్నాను. కాబట్టి చాలామంది
మంది వాళ్ళ హై రేంజ్లో ఉన్నారండి మన క్రిస్టియన్ శ్వాసం బిడ్డలు కూడా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వారి చదువుల్లో కూడా మరి క్యూటీ జున్ను చదువుల్లో కూడా దేవుడు తోడుగా ఉండాలని, దీర్ఘాయుష మంత్రాలుగా సంసారం అనుకొని భూఫలం దీవులు గర్భఫల దీవులు సమస్త దీవులు అప్పటికి దేవుడు మెండుగా కలజేయాలని, అలాగే తల్లిదండ్రులు కూడా వారిని దేవుడు దీవించాలని, ఇంద్రకుమార్ గారు కూడా త్వరగా వారు ఏదైతే కోరుకుంటున్నారో దేవుడు కూడా ఈ కూటము జరిగించడం ద్వారా దేవుడు చేస్తాడని 100% వాస్తవం. ఎందుకంటే చిగురు అనే సేవకుడు మన గృహంలోకి వచ్చినప్పుడు మనం చిగురిస్తాము, ఆశీర్వదిస్తామనే మాట క్రిస్టియన్ శాస్త్రం ఉంది. ఆ ప్రకారంగా దేవుడు చిగురింపజేస్తానికి రాబోదినాలు ఇంకనూ మరి ఆయుర్వేదాలతో సంతోషంగా ఉండాలని, ఇంకా ఈ జన్మదిన వేడుక ఇంకా గ్రాండ్గా చేసుకోవాలని మరి మనసారా కోరుకుంటూ, మరి కీటిని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగించుకున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.